ఏజే వచ్చేసరికి మనమే ఇల్లు నీట్గా ఉంచి ఆ క్రెడిట్ మొత్తం మనమే కొట్టేయాలి. ఏజీ భానుని మెచ్చుకునే అవకాశం లేకుండా చేయాలి. పదండి మొదలు పెడదాం. ఏం చేస్తున్నావు? దుమ్ము దులపబోతున్నాను. చిచి, దుమ్ము దులపడం అంటే ఇలా ఉఫ్ఫని ఓదడం కాదు. అది ఇంటి ఇల్లాలకి చేతగాని విద్య. ఎందుకు నీ వల్ల కాని పనులు తల మీద వేసుకుంటావు? ఏజే వచ్చి చూస్తే ఇంప్రెస్ అవుతారు కదా అని ఏదో ట్రై చేస్తున్నాను. నీకు ఇల్లు నీట్గా ఉండడం కన్నా ఏజేని ఇంప్రెస్ చేయడమే ముఖ్యమైపోయినట్టుంది. అదేం లేదు, నాకు ఇల్లు నీట్గా ఉండడమే ముఖ్యం. ఆ క్రెడిట్ కావాలంటే మీరే తీసేసుకోండి. పని జరిగిపోతే చాలు. అయితే పక్కకి తప్పుకో, మేం చూసుకుంటాం. ష్యూర్, డబల్ ష్యూర్. క్రెడిట్ కోసమా? కాదు, ఇది మా ఇల్లు. మా ఇంటిని నీట్గా పెట్టుకోవడం మా బాధ్యత. మా పనుల్లో నువ్వు కాలు వేలు పెట్టడం మాకు ఇష్టం లేదు. సరే, అయితే మీ ఇష్టం. కానివ్వండి కానివ్వండి. ఇల్లంతా నా ఫేస్ అంతా క్యూట్ గా నీట్ గా ఉంచితే ఏజే ఇంప్రెస్ అవుతారు కదా. మాయా, నేను తుడుస్తానులే. ఏజే ఇంప్రెస్ అవుతారు కదా. వద్దు, నేను తుడుస్తాను. అయ్యో, అసలు పోనీలేండి. వాళ్ళని మీరు మొదటి నుంచి ఏ పని చెప్పకుండా అపురూపంగా పసి మొగ్గల్ని చూస్తున్నట్టు చూసుకున్నారు కదా. అందుకే నేనే ఏ పని చెప్పకుండా ఈ పనులన్నీ చేసుకున్నాను.
ఇదొక్కటి తగిలిస్తే అయిపోయినట్టే. అసలు ఇదంతా నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడబులేవే ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. అసలేం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు, నాకంతా అర్థమైంది. భానుని ఎవరూ పని మనిషిలా ట్రీట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఏజే తనే ఇల్లంతా సర్దుతానందిలే. అయినా సరే తల ఓ చేయి వేయచ్చు కదా. భాను, ఇల్లంటే ఎప్పుడు ఇలా నిర్మలంగా కనిపించాలి. బానే సర్దు. ఏంటిదంతా? అత్తవతారం ఎత్తి చెత్త పనులన్నీ చేయించి కొత్తగా కనిపించేలా చేసి ఆ క్రెడిట్ నేను కొట్టేశానన్నమాట. దట్ ఈస్ భాను. అండర్స్టాండ్? నాతో పెట్టుకోకండి. అయ్యో, అదెంత భాగ్యం! కుదిరింపు కావిడి అంటే మా వాళ్లల్లో పెళ్లికి సారి పెట్టినంత బ్రహ్మాండంగా చేస్తారు. ఎంత లేదన్నా అందరికీ బట్టలతో సహా పిండి వంటలు, అన్ని రకాల పళ్ళు తీసుకెళ్తాం. మీకు మాత్రం ఆ లోటు చేస్తామా చెప్పండి? మీ స్థాయికి తగ్గట్టే తీసుకొస్తాం. ఉంటానండి. ఎందుకు కన్యాకుమారి అంతంత గొప్పలకు పోతావు? ఏ నీ కూతురికి చేసినట్టు ముసుగేసి నా కూతురికి దొంగ పెళ్లి చేయమంటావా? ఇందులో నీ కూతురు నా కూతురు ప్రసక్తి ఎందుకు? నీ స్థాయి మన స్థాయి, నీ స్తోమత నా స్తోమత మనం చూసుకొని మాట్లాడాలి. నీ బీదర్పులు నా కూతురు పెళ్లికి అరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. నా కూతురు అదృష్టం కొద్దీ ఏజే వాళ్లంతా కాకపోయినా కలవారి సంబంధమే దొరికింది. ఏ లోటు రాకుండా అన్నీ జరిపించాల్సిందే. ప్రస్తుతానికి ఓ 1,00,000 రూపాయలు తీసుకురండి. ఏంటి ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురాను? ఎలాగో ఇల్లు అమ్మకాన్ని పెట్టాను కదా, వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే అప్పుడు కావిడి కొద్ది మోసుకెళ్తూ గాని. అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ముందు ఏజే గారిని అడిగి తీసుకుని తర్వాత సర్ది చూసుకోండి. ఎవరిని? ఏజేనా? ఇస్తున్నాడు కదని ఇష్టం వచ్చినట్టు అడుగుతూ పోతే మనకేమైనా విలువ ఉంటుందా? ఇప్పటికే మనకు ఆయన చాలా చేశాడు. నేను మాత్రం అసలు అడగను. ఇదేం కర్మయ్యా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగలేసినట్టే ఉంది. మనకు అబ్బాయి వాళ్ళ దగ్గర మాట వస్తుంది. నేనైనా ఏదో ఒకటి చెయ్యాలి.
స్వామినాథ్, మీ ప్రపోజల్ చూశాను. నేనే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. నా ప్రపోజల్ మీకు నచ్చితే నా రెస్టారెంట్కి మీ బ్రాండ్ నేమ్ వాడుకొని గుడ్ విల్ కింద. వెయిట్, ఇప్పటి వరకు నేను కానీ నా వాళ్ళు కానీ లేకుండా ఏజే రెస్టారెంట్స్ ఎక్కడా లేవు. ఈ బ్రాండ్ నాకు ఓవర్ నైట్లో వచ్చింది కాదు. సో నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినట్టేనా? నో, దాన్నే నేను ఇలా మార్చాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పార్ట్నర్షిప్లో జాయిన్ అవుతాను. అప్పుడు నేను ఉంటాను, నా బ్రాండ్ కూడా ఉంటుంది. నైస్ సార్, మీరుంటే నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. అయితే ఇవాళే అడ్వాన్స్ ఇస్తాను. ఇప్పుడెక్కడున్నారు? మీ దగ్గరికే రావాలనుకుంటున్నాను. లేదు, నాకు చిన్న మీటింగ్ ఉంది. అది చూసుకుని ఆన్ ద వే పికప్ చేసుకుంటాను. మీకు అమౌంట్ 25 lakhs ఇంటి దగ్గర ఇస్తాను. మనం రేపు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ష్యూర్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఓకే. కిషోర్, ఒకసారి రా. ఏంటి జీ రమ్మన్నారు? ఇందులో 25 lakhs ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్లి దక్షకివ్వు. అలాగే. జాగ్రత్త. మమ్మీ, ఇంట్లో అల్లుడు గారున్నారా? లేరు మమ్మీ. ఎందుకు? అయితే కోడళ్ళుండే ఉంటారు. వాళ్ళెక్కడికి వెళ్తారు? సరే, ఓసారి బయటికి రా. ఎందుకు? నేను మీ ఇంటి బయటే ఉన్నాను కాబట్టి. బయటే ఉన్నావా? అదేంటి మమ్మీ పరాయిదానిలాగా? లోపలికి రా. లేదే, నేను ఒక పని మీద వచ్చాను. అది గాని తెలిస్తే మీ కోడళ్ళు మనల్ని చులకన చేసి మాట్లాడతారు. వెంటనే రా. సరే మమ్మీ, వస్తున్నాను. ఏంటి మమ్మీ, ఏమైంది? ఏం చెప్పమంటావే తల్లి? అటు చూస్తే కలవారితో పెళ్లి సంబంధం ఖాయమైంది. ఇటు చూస్తే మీ నాన్న చేతులెత్తేసి కూర్చున్నారు. సంబంధం వాళ్లేమో కుదిరింపు కావళ్ళు మా స్థాయికి తగ్గట్టుగా ఉండాలన్నట్టు మాట్లాడుతున్నారు. నేను తర్వాత మాట్లాడతాను. వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు కాదు కదా మమ్మీ. అయ్యో, నీకేం తెలుసే? ఏజే ఉంటే ఒకలా ఉంటున్నారు, లేకుంటే ఇంకోలా ఉంటున్నారు. ఇప్పుడు మనకు 1,00,000 దాకా కావాలి. అల్లుడితో చెప్పి కాస్త ఇప్పించవే. ఏజేనా? అదే మనకంటే, అందులోనూ అంజలి పెళ్లి కంటే ఆయన అస్సలు కాదనరు భాను. మీ నాన్న భేషజాలికి పోయి అడగను అనేశాడు. నువ్వే ఎలాగైనా అల్లుణ్ణడిగి ఇప్పించాలి. ఆయన నన్నే వద్దనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను డబ్బెలా అడగాలి? అందులోనూ 1,00,000 రూపాయలు. భాను, ఏం మాట్లాడవేంటే? ఏమీ అనుకోకు మమ్మీ. ఇప్పటికే ఆయన మన కుటుంబానికి చాలా సాయం చేశారు. ప్రతిదానికి ఆయన అడిగి తీసుకుంటే మన ఫ్యామిలీ అంటే వాల్యూ పోతుంది. అందుకని ఈసారికి ఎక్కడైనా సర్దుబాటు చేసుకోకూడదు. అదే కుదిరితే ఇక్కడ దాకా రావడం ఎందుకో? అదేంటి భాను, మీ అమ్మగారు వస్తే బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు?
లోపలికి తీసుకెళ్ళు. వదినా, ఏజే ఎవరికి 25 లక్షలు ఇవ్వాలట. నీ దగ్గర దాచిపెట్టమన్నాడు. ఆయన్ని తీసుకొని వస్తాడు, అప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు మనకు 1,00,000 దాకా కావాలి. ఈ ఇంటి ఇల్లాలు, పైగా మా అత్తగారు అని చెప్పుకునే భాను ఉండగా నాకిస్తావేంటి కిషోర్? భానుకి ఇవ్వు. రా భాను. కిషోర్ ఇచ్చి. తీసుకెళ్ళి జాగ్రత్త చేయండి. తీసుకో. నువ్వు లోపలికి పద కిషోర్, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు కదా, పద. అలాగే వదిన. భాను, 1 కాదు 2 కాదు 25 లక్షలు. అందులోంచి 1,00,000 ఇవ్వకూడదా ఏంటే? అల్లుడు గారు ఏమి అనరు. సారీ మమ్మీ, ఇది ఆయన ఏ అవసరానికి పంపించారో నేనే ఏదో ఒకటి చేసి పంపిస్తానులే. రా, కాఫీ తాగు. నా మొహానికి కాఫీ ఒకటే తక్కువ. ఏంటక్క, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మీతో నేను, నాతో మీరు నవ్వుకునే టైం వచ్చింది. నువ్విలా నవ్వినప్పుడే ఎవరికో మూడినట్టే అనుకున్నాను. అంటే భాను గురించేనా? తప్పు, భాను అనకూడదు, అత్తగారు అనాలి. ఇప్పుడు ఆవిడ కొత్తగా అత్త అవతారం ఎత్తారు కదా. ఆవిడ అత్త అవతారం ఎత్తితే మనమేమన్నా తక్కువ? కోడల అవతారం చూపిద్దాం. నా అసలు స్వరూపం భానుకి తెలియక ఏదో గెంతులేస్తూ చప్పట్లు కొడుతుందిలే. ట్రైనింగే లేని పిల్ల వచ్చి రాని సర్కస్ ఫీట్లు చేస్తుంటే ముచ్చటేస్తుంది. వచ్చి రాని సర్కస్ ఫీట్లు కాదు, ఇల్లు సర్దించి మన పాటలు చూసి ఎంత నవ్వుకుంది. వచ్చి రాని పనులు, మనకు అచ్చి రాని శుభ్రమైన పనులు అన్నీ చేయించింది. ఏమో అనుకున్నాను, భానుని తక్కువ అంచనా వేయకూడదు. నువ్వేంటి భానుని పొగుడుతున్నావు? మనకి నచ్చని వాళ్ళు తెలివైన పనులు చేసినప్పుడు అభినందించాలి చిత్ర. ఒక్కోసారి వాళ్ళు మనల్ని అభినందించేలా పరిస్థితుల్ని, అవకాశాల్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆ ఛాన్స్ భానుకొచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు తెలివైన పని చేసి భాను మీద విజయం సాధించబోతున్నావా అక్క? అవునా అక్క, ఏం చేయబోతున్నావో చెప్పు. ఇప్పుడు చెయ్యాల్సింది నేను కాదు,
అలాగే అక్క.